అందరికీ నమస్తే అండి. మన దేశంలో వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయి, వ్యవస్థల పనితీరులో ఎంత డొల్లతనం ఉంది. నిజంగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇంకా పిల్లలు చదువుకొని వ్యవస్థల్లో పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళి ఏదో సాధించేద్దాము అనే ఆలోచనలు వదిలేసుకుంటారు. ఇంకా మేమే కొంత బెటర్ ఏమో, కొంచెం పెద్ద అయ్యాక ఈ రాజకీయాలు, ఈ వ్యవస్థలు, పోనీ రాజకీయాలు అంటే చెడిపోయాయి, కానీ వ్యవస్థల పనితీరు పెద్ద సిబిఐ దర్యాప్తు అధికారి అని చెప్పుకోవడానికి లేదు, లేదా కోర్టు అని చెప్పుకోవడానికి లేదు. ఏది ఎవరి డొల్లతనం ఎవరి లోపల అక్కడ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూడండి, పెద్దది అని చూసి తెర ఏమీ లేదు, అంతా కూడా డమబుష్ అని తేల్చేశారనమాట. సో అది కేవలం ఢిల్లీలో ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ వాళ్ళు తెర మీదకి తెచ్చారా? దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం రావాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. కేవలం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ఆమ్ ఆద్మీ పార్టీని ఒత్తిడిలోకి నెట్టేయడానికి, వాళ్ళ మీద అవినీతి ముద్ర వేయడానికి రాజకీయ ఉద్దేశంతో తమ చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా సిబిఐని రంగంలోకి దించి బీజేపీ ఏమైనా కావాలని ఏమీ లేని స్కామ్ని తేనెతుట్లా కదిపి వదిలేసిందా? ఒకటో క్వశ్చన్, దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, అసలు లేదంటే సిబిఐకి ఇన్వెస్టిగేషన్ చేసినంత డెప్త్గా కోర్టుకి నమ్మించలేకపోయారా? కోర్టుకి తగిన ఆధారాలు సేకరించలేకపోయారా? సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా డొల్లతనం ఉందా? కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారా? సిబిఐకి చేత కాలేదా? అంటే నిజంగానే స్కామ్ జరిగి సిబిఐ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదేమో, కోర్టుకు కావాల్సిన న్యాయపరమైన అనుమానాలు నివృత్తి చేయలేకపోయిందేమో, ఆధారాలు చూపించలేకపోయిందేమో, లేదా ఈ రెండు పార్టీల మధ్య డీలేమో, ఎన్నికలకు ముందంతా దెబ్బ కొట్టి ఎన్నికల తర్వాత మీ మీద కేసులు ఎత్తేస్తాం, ఎన్నికల టైంలో మాకు లొంగిపోండి మీరు అని బహుశా బీజేపీ వాళ్ళు ఏమైనా డీల్ కుదుర్చుకున్నారేమో. ఆ డీల్లో భాగంగానే ఎన్నికలకు ముందు ఈ కేసు తెర మీదకి తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేసి, అతన్ని సైలెంట్ చేసి, ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బ కొట్టి కొంతమంది సరెండర్ అయిపోయేలా చేసి, ఏకపక్షంగా గెలిచిన వెంటనే మళ్ళీ కేసులు మాఫీ చేస్తే ఏమవుద్దో అనుకుని ఒక సంవత్సరం తర్వాత చేస్తున్నారేమో. ఇది ఇద్దరి మధ్య డీలేమో, ఎవరికి తెలుసు. ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఇది స్కామా డ్రామా అనేది తెలియాలి, దేశం మొత్తానికి తెలియాలి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కాము ఎంత అనూహ్యంగా తెర మీదకి తెచ్చారు తెలుసా? మీకు అది టైమ్ లైన్ చూడండి ఒకసారి. జస్ట్ ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ టైమ్ లైన్ చూస్తే 2021 ఫిబ్రవరిలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అండ్ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర కుమార్ జైన్ ఆర్గనైజ్డ్ టు ఎ లుక్ ఇంటూ ఎక్సైజ్ పాలసీ రిఫార్మ్స్. 2021 నవంబర్ 17 ఢిల్లీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ న్యూ లిక్కర్ పాలసీ గివింగ్ కంట్రోల్ ఓవర్ హోల్సేల్ అండ్ రిటైల్ సెక్టార్స్ టు ప్రైవేట్ ఎంటిటీస్. సో ఎక్సైజ్ పాలసీలో కీలకమైన మార్పులు చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు రిటైల్ అండ్ ఈ హోల్సేల్ మొత్తం ఇచ్చేశారు. అంటే వాళ్ళే తయారు చేసుకోవచ్చు, వాళ్ళే సరఫరా చేసుకోవచ్చు, వాళ్ళే అమ్ముకోవచ్చు. తయారీదారులే రిటైల్ అమ్మకంలోకి రావచ్చు. దానివలన భారీగా లాభాలు ఉంటాయి. సో మీరు లాభం పొందండి, మాకు కమిషన్లు ఇవ్వండి అని చెప్పి ఆ విధంగా అవినీతికి దారి తీశారు, అవినీతికి బార్లా తెరిచారు అని ఆ తర్వాత అనుమానాలు వచ్చి 2022 జూలైలో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ నరేష్ కుమార్ సబ్మిట్స్ రిపోర్ట్ టు లెఫ్టినెంట్ గవర్నర్ అంటే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి ఈ ఎక్సైజ్ పాలసీలో అని చెప్పి చీఫ్ సెక్రటరీనే ఒక రిపోర్ట్ ఇచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్కి. సో 22 జూలై 2022లోనే లెఫ్టినెంట్ గవర్నర్ రికమెండ్ సిబిఐ ప్రోబ్ ఇంటూ ఫార్ములేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ. 19th August సిబిఐ ఫైల్స్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ 15 people ఇంక్లూడింగ్ సిసోడియా ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ. 20 August సిబిఐ కండక్ట్స్ రైడ్స్ ఆన్ సిసోడియాస్ రెసిడెన్స్. 22 August ఈడీ రిజిస్టర్స్ సెపరేట్ రిలేటెడ్ మనీ లాండరింగ్ కేస్. September 1 ఢిల్లీ గవర్నమెంట్ రిపీల్స్ 2021-22 ఎక్సైజ్ పాలసీ, రివర్ట్స్ టు ఓల్డ్ మోడల్ అండ్ గవర్నమెంట్ ఓనర్షిప్ ఆఫ్ హోల్సేల్ అండ్ రిటైల్. అంటే 2021లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీని 2022లో మార్చేశారు. ఎందుకంటే విచారం జరుగుతుంది, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు వస్తున్నాయనే నేపథ్యంలో తర్వాత ఎక్సైజ్ పాలసీ మార్చేశారు. సో సెప్టెంబర్ 6వ తేదీన ఈడీ రైడ్స్ చేసింది. అండ్ నవంబర్ 25న సిబిఐ ఛార్జ్షీటు, ఈడీ ఛార్జ్షీట్లు వేశారు.
అండ్ చాలామంది బిజినెస్ వాళ్ళని అరెస్ట్ చేశారు. అండ్ డిసెంబర్ 21వ తేదీన ఎమ్మెల్సీ కవితని కూడా అక్యూజ్డ్గా చేర్చారు. సో 2023లో అరెస్టులు మొదలయ్యాయి. 2023 జనవరి 7వ తేదీన అరబిందో ఫార్మా ఓనర్ శరత్చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. అండ్ అభిషేక్ బోయినపల్లి వీళ్ళని కూడా అరెస్ట్ చేసి ఛార్జ్షీట్లో చేర్చారనమాట. అంటే ఇక్కడ 2024లో మార్చిలోనేమో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఇది టైంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది అనేది. దీనికి ముందండి ఈ 2021 దానికి ముందు ఏం జరిగిందంటే 2022 జూలైలో కదా ఈ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. 2022 ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికలు జరిగాయి. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న దానిలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ పక్కనే పంజాబ్ ఉండడంతో మొత్తం పంజాబ్కి సంబంధించిన రాజకీయం ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతం అవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో పాగా వేయగలిగింది. సో దాంతో బీజేపీకి మింగుడు పడలా. అరే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలోనే ఓడించలేకపోతున్నాము, వీళ్ళు పంజాబ్లో కూడా గెలిస్తారు, పైగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు, వీళ్ళకి ఎక్కడ ఇంత డబ్బులు వచ్చాయి అని ఆరా తీస్తే ఎస్ ఈ ఎన్నికలకు ఒక 6 నెలల ముందే లిక్కర్ పాలసీ మార్చారు. ఆ లిక్కర్ పాలసీ మారడం వల్ల వీళ్ళకి 1000 కోట్లకు పైగా డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులతో వీళ్ళు పంజాబ్ ఎన్నికల్లో గెలిచారు అని గమనించి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ని ఆదేశాలు ఇచ్చి అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు కట్టి ఇదంతా చేశారు. ఇదంతా చేసి అరవింద్ కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియా లాంటి కీలక నాయకుల్ని ముప్పు తిప్పలు పెట్టి అష్టదిగ్బంధనం చేసి కేసులు నమోదు చేసి అవినీతి పరులుగా ముద్ర వేసి 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, బీజేపీ గెలిచింది. సో 5 ఫిబ్రవరి 2025లో బీజేపీ గెలిచిందనమాట. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48 గెలిచింది. అంతకుముందు ఎప్పుడు కూడా బీజేపీ 25 ఏళ్ల కిందట ఎప్పుడో అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో. అంటే ఇక్కడ 2022లో జరిగిన పంజాబ్ ఎన్నికలకు 2025లో జరిగిన ఢిల్లీ ఎన్నికలకు మధ్య ఈ లిక్కర్ స్కామ్ని తెర మీదకి తెచ్చారు. సో ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి దాదాపుగా ఏడాది అయింది కరెక్ట్గా. ఇప్పుడేమో ఆ స్కామ్ ఏమీ లేదు, అదంతా కూడా ఉత్తిదే, అదంతా కూడా ఆధారాలు లేవని చెప్పి కొట్టేశారు. దేనికి ఆధారాలు లేవు? ఎక్సైజ్ పాలసీ మార్చడం నిజమే కదా. సో తయారీదారులే రిటైల్గా అమ్ముకోవచ్చు అనే పాలసీ రూపొందించడం నిజమే కదా. ఆ రెండు నిజమయ్యాయి కాబట్టే వీళ్ళకి అవినీతి జరిగింది అని లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీనే భావించారు కదా ఆ ఎక్సైజ్ పాలసీ తప్పు అని. సో ఇక్కడ సిబిఐ తేల్చింది కదా. సిబిఐ 4 ఛార్జ్షీట్లు వేసింది, దాదాపుగా 1200 పేజీల్లో ఛార్జ్షీట్లు వేసింది సిబిఐ. ప్రతి పేజీలో కూడా చెప్పింది చాలా స్పష్టంగా ఏ దశలో ఎంతెంత అవినీతి జరిగింది అని. ఇందులో కవిత పాత్ర ఏంటి, శరత్చంద్రారెడ్డి పాత్ర ఏంటి, రాఘవరెడ్డి పాత్ర ఏంటి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పాత్ర ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ గారి పాత్ర ఏంటి, సిసోడియా పాత్ర ఏంటి, వాళ్ళ పాత్ర వాళ్ళ ఆధారాలతో సహా పేర్కొంది. కానీ కోర్టు చాలా సింపుల్గా ఇవేమీ ఆధారాలు సరిపోవు, మీరు నమోదు చేసిన అభియోగాలకు సంబంధించిన ఆధారాలు చూపించలేదు అని చెప్పి కేసు కొట్టేసింది. వాళ్ళందరినీ నిర్దోషులుగా వదిలేసింది. అంటే నేను ఇక్కడ వాళ్ళని నిర్దోషులుగా వదిలినందుకు నేనేమి అంట్లా, వ్యవస్థల పనితీరు ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ తప్పై ఉండాలి. అలా తప్పైతే పాపం వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు కదా, కవిత గారు జైలుకి వెళ్ళారు కదా, అరవింద్ కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళారు కదా, సీఎం పదవికి కూడా రిజైన్ చేశారు కదా. అంటే చేయని తప్పుకు శిక్ష అనుభవించినందుకు వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి ఎలా పరిహారం ఇస్తారు? పోయిన కాలాన్ని తిరిగి తీసుకొస్తారా? ఇక్కడ తప్పు సిబిఐదా, లేదా సిబిఐ చెప్పింది విని వాళ్ళకి రిమాండ్ వేసిన కోర్టులదా? ఇదే కోర్టులో వాళ్ళకి రిమాండ్ విధించారు తెలుసా. అదే కోర్టు వాళ్ళని నిర్దోషులుగా చెప్పింది. ఏమంటే సిబిఐ వాళ్ళు అప్పుడు చెప్పారు, ఆ ఛార్జ్షీట్ వేశారు, ఆ ఛార్జ్షీట్ ఆధారంగా మేము రిమాండ్ విధించాము. ఇప్పుడేమో సిబిఐ వాళ్ళు ఆ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలకు ఆధారాలు ఇవ్వలేదు, ఆధారాలు లేవు, వాళ్ళు కుట్ర చేశారనడానికి, నేరం చేశారనడానికి ఆధారాలు లేవు, కాబట్టి మేము నిర్దోషులుగా వదిలేస్తున్నామని చెప్తోంది కోర్టు. సో ఇక్కడ స్కామ్ జరిగిందా లేదా డ్రామా జరిగిందా అనేది తెలియాలి. ఖచ్చితంగా రెండిట్లో ఏం జరిగినా తప్పే. అంటే బీజేపీ అధికారంలో ఉంటే ఇటువంటివే జరుగుతాయి, నమ్మశక్యంగా ఉండవు అసలు. పాపం అరవింద్ కేజ్రీవాల్ గారు లొంగిపోయారు బీజేపీకి, ఒక రకంగా లొంగిపోయారు కాబట్టే ఏడాది తర్వాత ఇటువంటిది వచ్చిందేమో అని అనుకుంటున్నారనమాట. సో ఏదంటే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వ్యవస్థలు చేతుల్లో ఉంటే, చేతుల్లో కనుక వ్యవస్థలు ఉంటే, బలమైన స్థానంలో ఉంటే చట్టాలతో పని లేదు, న్యాయస్థానాలతో పని లేదు,
అండ్ పార్టీలతో పని లేదు. అధికారం కేవలం అధికారం చేతిలో ఉంటే చాలు, అందరూ మాట వింటారు. సిస్టంలో ప్రతి ఒక్కరు మాట వింటారు. దాని ద్వారా ఎలాగోలా అధికారంలోకి వచ్చేయచ్చు. మంది బలంతో రావచ్చు, బుద్ధి బలంతో రావచ్చు, వ్యవస్థల బలంతో రావచ్చు, అడ్డగోలుగా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. సో ఇప్పుడు మన దేశంలో సిబిఐ మీద నమ్మకం పోతుంది. ఒకవేళ రేపు పొద్దున ఢిల్లీ హైకోర్టు సిబిఐ వేసిన రివ్యూ పిటిషన్ని సమర్థించి కింది కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది అనుకోండి, అప్పుడు ఓకే. అప్పుడు మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ గారు, కవిత గారు తప్పు చేసినట్టే జనం భావించాలా? అంటే తాత్కాలికంగా హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు, ఈ కోర్టు తీర్పు నిన్న ఇచ్చింది కాబట్టి హైకోర్టు తీర్పు 4-5 నెలల్లోనో 6 నెలల్లోనో ఇస్తే అప్పుడు వరకు వీళ్ళు నిర్దోషులా? మళ్ళీ హైకోర్టు కనుక కింది కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పెడితే మళ్ళీ వీళ్ళు దోషులా? అంటే ఇది ఎక్కడ అర్థం కాని అంశం. సో వాళ్ళు దోషులుగా తేలేరు కాబట్టి, రిమాండ్ ఖైదు విధించారు, నిందితులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ పాత్ర మీద ప్రాథమిక అభియోగాలు ఉన్నాయి కాబట్టి. తెర ఇప్పుడు ఏమీ లేదు, వాళ్ళ పాత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేదని తేల్చేశారంటే తెర వెనక ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో చూడండి. సో ఇదంతా కూడా బీజేపీ గేమ్, అంతమించి ఇంకేం కాదు. థ్యాంక్ యూ.